హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా నారు ఎలా పోసుకోవాలో చూద్దాం. ముందుగా ట్రాక్టర్తో దున్నుకున్న తర్వాత అంత సమానంగా అనుకొని నేను చూపిస్తున్న విధంగా లైన్స్ కొట్టుకోవాలి. బెడ్ మాత్రం ఇట్లా ఎత్తుపైన పెట్టుకోవాలి. మేమైతే స్వీకర్ 448 PHSలు నారు పోస్తున్నాము. ఇదిగోండి, చూడండి ప్యాకెట్. విత్తనాలు ఈ విధంగా ఉంటాయి కలరు. ఇదైతే వర్షాకాలంలో బాగా తట్టుకుంటుంది అని చెప్పారు. అందుకోసమే ఈ విత్తనాలు మేము పోస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా విత్తనాలు పోయాలో ఇలా ఒక్కొక్క ఎత్తు తీసుకుంటూ ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ రావాలి. ఒకదానికొకటి ఆనుకోకుండా ఉండాలి. తర్వాత విత్తనాలు పోయడం పూర్తయిన తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా వీటిని మెల్లమెల్లగా కప్పాలి మట్టి సహాయంతో. ఎందుకంటే ఇష్టం ఉన్నట్టు కాకపోతే విత్తనాలు వాటర్ పెట్టినప్పుడు అన్నీ పైనకి తేలుతాయి. తేలకుండా ఉండాలంటే విత్తనాన్ని పోసిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా కప్పాలి. ఇలా మొత్తం విత్తనాలన్నీ ఇదే విధంగా కప్పుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అంతా అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, బెడ్ ఎంత ఎత్తులో నేను పోసుకున్నాను. తర్వాత వాటర్ పెట్టుకోవాలి. అయితే 2 రోజులకు ఒకసారి అయితే టమాటా నారుకి తడి అనేది, ఎందుకంటే మేము ఇటు పైన చీరలు ఎందుకు కప్పామంటే ఎండ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మేము పోసిన టైంలో ఎండ తగిలితే నారు సరిగ్గా ములవదనేసి మేము ఇలా చేసాము. తర్వాత ఇది నారు లేచిన తర్వాత ఇది తీసేయాలి. దీనిపైన ఉన్న అంతా నీడ అనేది తీసేయాలి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ పెట్టాం. ఇది 5వ రోజు ఫ్రెండ్స్. ఇలా మొలక అయితే వచ్చాయి. ఇంకా కొన్ని మొలకలు రాలేదు. అవి కూడా 10 డేస్ లోపు అయితే అన్నీ కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇది 10 డేస్ తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది. ఈ పైన మొత్తం తీసేసాము మేము, ఎందుకంటే ఎండ తగలకపోతే ఇవి కుళ్ళిపోతాయి కాబట్టి. ఇది 15వ రోజు ఫ్రెండ్స్. ఇది మీకు చూపిస్తున్న ఫోటో. ఇది 18 డేస్కి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే అన్నీ అయితే మొలిచాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా టమాటా నారు అయితే అంతా మొలవడం జరిగింది. మేమైతే ఈ కట్టెలు ఎందుకు వేసామంటే కుక్కలు ఇలా రాకుండా ఇది సేఫ్టీ కోసం వేసాము. ఇది 21 డేస్కి ఇలా ఉంది నారు. ఇది 25. ఇది 30 రోజుకి ఇలా అయితే ఉంది. ప్రధాన దుక్కిలోకి నాటుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలానే టమాటా నారు పెంచుకోవచ్చు. ఇక మన ప్రధాన పొలంలోకి పెట్టేటప్పుడు వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.